2025లో ప్రథమ దశలో కుంభరాశికి ఎలా ఉంటుంది చెప్తాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు ఈ ఫలితం వర్తిస్తుంది. ఎందుకంటే పంచగ్రహాల యొక్క సంచారము, ముఖ్యంగా శని మారటము, రాహుకేతులు మారటము, గురువు మారటం, ఇవన్నీ జరుగుతున్నాయి ఈ సంవత్సరంలో. కావున మార్చి వరకు ఈ ఫలితాన్ని తప్పకుండా మీరు తీసుకోవచ్చు. కుంభరాశి వారికి బాలేదు ఈ 3 నెలలనే చెప్పాలి. ఎందుకంటే కంటక శని దోషం, నెత్తి మీద శని ఉండడం, అటు గురువు కూడా చతుర్థ స్థానంలో ఉండి అనుకూలంగా లేకపోవడం, కుటుంబ స్థానంలో రాహు అంటే భార్యకు గొడవ, లేదా భార్యాభర్తలకు గొడవ, తల్లిదండ్రులతో గొడవ, అన్నదమ్ములతో గొడవ, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, అలాగే ముఖ్యంగా మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది కుంభరాశికి. శని ఎక్కువగా ప్రభావితం చేస్తాడు. తొందరగా నమ్మటం, మోసపోవటం, డబ్బు నష్టం జరగటం, డబ్బు పోగొట్టుకోవడం, లేదా ఇంట్లో వాళ్ళతో వైరం. విద్యా దోషం కూడా, అంటే చెడు అలవాట్ల ద్వారా, చెడు స్నేహితాల ద్వారా మొండితనం, ఎదురు మాట్లాడటం, మూర్ఖత్వం, చదువులో సమస్యలు. అన్ని రాశులకు అంటే నేను ఏది ఉంటే అది చెప్తాను, ఇష్టం వచ్చినట్టు ఏదో నోటికొచ్చినట్టు చెప్పను. శాస్త్రం ఏం చెప్తోందో అదే నేను వివరణ చేస్తాను. 12 రాశుల్లో ఎక్కువగా బాలేనటువంటి రాశుల్లో కుంభరాశి ఒకటి. ఎందుకంటే అనేక రాశులకు గురుబలం ఉంది, శని బలం ఉంది, గ్రహబలం ఉంది. ఈ కుంభరాశి వారికి మాత్రం ఏ విషయంలో కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అనుకూలత లేదు. వీరు వెంటనే నేను ఒక పరిహారం చెప్తాను. ఎందుకంటే ఏ దోషాన్నైనా, ఏ పీడనైనా జయించవచ్చు కలియుగంలో. ఋషివ్యాఖ్య యోగం అలా సూచిస్తోంది. శాస్త్రవచనము, గ్రహ బలము దైవ బలానికి మించింది కాదు. దైవ బలం చేత మనకున్నటువంటి గ్రహ దోషాలు తీసుకోవచ్చు. కావున ఈ కుంభరాశి వారు చేయవలసిన పరిహారం, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో 1 కేజీ పల్లీలు దానం చేయాలి. దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో 1 కేజీ పల్లీలు వెంటనే జనవరి నెలాఖరులోపు దానం చేయండి. అలాగే ఛాయా సోమేశ్వరాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకొని రండి. నల్గొండ జిల్లాలో మీకు ఛాయా సోమేశ్వర ఆలయం అని ఉంది. అతీత శక్తులు ఉన్నటువంటి దేవాలయం అది. పురాతనమైనటువంటి దేవాలయం. ఆ బ్రహ్మసూత్ర లింగం అంటారు దాన్ని. తప్పనిసరిగా కుంభరాశి వారు 1 కేజీ పల్లీలు దానం చేయండి ఆంజనేయ స్వామి దేవాలయంలో. అలాగే జనవరిలో లేదా ఫిబ్రవరిలో ఛాయా సోమేశ్వర ఆలయానికి వెళ్ళి అభిషేకం చేసుకొని రండి. ఈ 2025లో ప్రారంభంలో ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దైవానుగ్రహం చేత మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే శని దోషం ఎక్కువగా ఉన్నటువంటి రాశుల్లో కుంభరాశి ఒకటి. తప్పకుండా భక్తితో, నమ్మకంతో ఈ పరిహారం చేయండి. జై గురు దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి
మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.